ఈ ఛానల్ వీక్షిస్తున్న వారందరికీ ప్రభు పేరిట వందనాలు. ఈరోజు మనతో మాట్లాడబోతున్న దేవుని వాక్యం కీర్తనల గ్రంథము 34వ కీర్తన. ఈ కీర్తన భక్తుడైనటువంటి దావీదు గారు రాసిన కీర్తన. కీర్తన భాగాన్ని చదువుకుందాం. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. భక్తుడైన దావీదు దేవుణ్ణి ముందుకు పెడుతూ ఆయన అంటున్నాడు, నేనెల్లప్పుడూ యెహోవాను సన్నతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును అని ఇక్కడ భక్తుడు పలుకుతున్నాడు. ఎందుకని భక్తుడు ఈ విధంగా మాట్లాడుతున్నాడనంటే, మన యొక్క కీర్తన భాగంలో 8వ చరణాన్ని చూసుకున్నట్లయితే భక్తుడు మాట్లాడుతున్న మాట, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. దావీదు దేవుడు ఉత్తముడని రుచి చూసి తెలుసుకున్నాడు. అందుకే దావీదు మొదటి చరణంలో ఏమని మాట్లాడుతున్నాడంటే, నేనెల్లప్పుడూ యెహోవాను సన్నతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును అని భక్తుడు దేవుణ్ణి ఎంతగానో కీర్తిస్తున్నాడు. దావీదు కేవలం దేవుణ్ణి నోటితో మాత్రమే స్తుతించట్లేదు, ఆయనను రుచి చూచి తెలుసుకున్నాడు. అందుకే ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. దావీదుకి దేవుడు చేసిన కార్యములు మొత్తం 3. మొదటిది 34వ అధ్యాయం 4వ చరణం. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. మనము కూడా భక్తుడిలాగా దేవుని యందలి భయభక్తులు కలిగి ఉంటే, దావీదు భయములన్నిటిలో నుండి తప్పించిన దేవుడు మన భయములన్నిటిలో నుండి తప్పించడానికి సమర్థుడు. రెండవదిగా 34వ కీర్తన 6వ చరణం. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించెను. మన విశ్వాస జీవితంలో ఎన్ని ఆపదలు కలిగినా, ఎన్ని శ్రమలు వచ్చినా, మనము దేవుని పట్ల నిజమైన విశ్వాసమును కలిగి ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడతామో, మన యొక్క శ్రమలన్నిటిలో నుండి, మన ఆపదలన్నిటిలో నుండి దేవుడు మనల్ని రక్షిస్తాడు. మూడవదిగా 34వ కీర్తన 10వ చరణం. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. భక్తుడు చూస్తున్న గొప్ప చిత్రం. సింహపు పిల్లలు ఆకలి కలిగి ఉంటున్నాయి, కానీ యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కూడా కొదువై ఉండలేదు. దేవుణ్ణి ఆశ్రయించటం వలన మన భయములన్నిటిలో నుండి తప్పించబడతాము, మన శ్రమలన్నిటిలో నుండి రక్షింపబడతాము, కరువులో నుండి విడిపించబడతాము. అందుకే దావీదు ఈ గొప్ప పాటను పాడుతున్నాడు. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. మీరు అనేక సంవత్సరముల నుండి దేవుణ్ణి ఆరాధిస్తున్నారా? అయినా మీకు ఆపదలు కలుగుతున్నాయా? అయితే దేవుని వాక్యం ఇలాగు మాట్లాడుతుంది. 34వ కీర్తన 19వ చరణం. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. ఇన్ని మేలులు చేస్తున్న దేవుణ్ణి మనం ఎన్నటికీ విడిచిపెట్టకూడదు. మనము కూడా దావీదులాగా స్తుతి కీర్తన పాడాలి. మన విశ్వాస జీవితాన్ని, మన ప్రార్థనా జీవితాన్ని బలపరుచుకొని దేవునిలో దృఢంగా ముందుకు సాగాలి. అటువంటి కృపను దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.